హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. Seeing eyes of mine, what do you feel beside? I don't know where we're gonna fly like you did sometimes. Seeing eyes of mine, love, 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 I wanna be strong, strong. We're doing wrong, 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 but I'll try to fix it. Love, love, love. హాయ్ గాయ్స్, ఎస్ మీరు తమ్నైల్ చూసుంటారు. మేమైతే ఔకత్ పార్క్ వెళ్తున్నాం అనమాట. ఔకత్ పార్క్ అనేది ఒక నార్మల్ పార్క్ అనమాట. సలాలాలో ఒక నార్మల్ పార్క్ని ఖరీఫ్ సీజన్ అప్పుడు ఎలా వీళ్ళు మార్చారు థీమ్ పార్క్ లాగా అనేది ఉంటుంది. ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. సలాలాలో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట ఇది ఖరీఫ్ అప్పుడు. చాలా బాగుంది. కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ పిల్లల కోసం చాలా చాలా ఉన్నాయి అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ అన్నీ ఉన్నాయి. చూడండి, మిస్ చేయకుండా. కొంచెం లెంతీ ఉంది, కాకపోతే ఇంట్రెస్ట్గానే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? అందుకనేసి మనకి రోడ్స్ కూడా ఎంత ట్రాఫిక్ ఉన్నాయంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చాలా ట్రాఫిక్ ఉంటాయి రోడ్స్ అన్ని ఇప్పుడు. ఎందుకంటే పైన మౌంటైన్స్లో డార్క్ అయిపోయి ఉంటుంది కదా, సో అందరు కిందకు వస్తుంటారు అన్నమాట. కిందకు వస్తుంటే ఇప్పుడు రోడ్స్ అన్ని ట్రాఫిక్ అయిపోతాయి. ఔకత్ పార్క్ ఔకత్ పార్క్ వెళ్ళి అక్కడ ఎలా ఉందో అంతా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తున్నారంట ఒమానీస్. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ఫుడ్ షాప్స్ అట్లా ఉంటాయి అనమాట. అవి చూసేసి అటు నుంచి అంటే ఇథిన్ పార్క్ మధ్యలో టీ బ్రేక్లో మన టీ తాగి ఇథిన్ పార్క్కి నువ్వేమీ పీల్చుకోబోతున్నావు తెలుసు. ఇథిన్ అనేది మౌంటైన్ అనమాట అండి. మీరు నా షార్ట్ వీడియోలో చూడొచ్చు, నేను కామెంట్స్లో పిన్ చేస్తాను. ఇంటైర్ సలాలా లైటింగ్స్ కనిపిస్తాయి అనమాట. అది టాప్ వ్యూ లాగా. ఈ బ్రేక్లో టీ ఉంటుంది, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. జింజర్ టీ, ఖడక్ చాయ్. అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది బాబా. ఎన్ని కార్స్ వస్తానో ఇక్కడే తిరుగుతారు. 200 బైజా. ఇది పెద్ద కప్ అయితే 200 బైజా అనమాట. చూపి. గట్టిగా తాగేసి స్టార్ట్ అయిపోయాం. అటు చూస్తున్నారు కదా, అది బిల్డింగ్ ఆర్ఓపి అనమాట, రాయల్ ఒమాన్ పోలీస్ స్టేషన్. అండ్ ఔకత్కి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయంటే, ఫుల్ క్రౌడ్ అనమాట. ఇంకా పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సెక్యూరిటీ పర్పస్. మేము వెళ్ళిందే 5:30కి అనమాట. పార్కింగ్కి ప్లేసే లేదు. ఫ్రంట్ అంతా రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ అండ్ లోపల అంతా వెహికల్స్ పెట్టేశారు. మేము ఇంకా లాస్ట్లో పార్క్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఈ పార్క్ వచ్చేసి ఔకత్ పోలీస్ స్టేషన్ నియర్ బై ఉంటుందన్నమాట అండి. ఔకత్ పార్క్ సలాలాలో ఇదే ఇప్పుడు థీమ్ పార్క్ లాగా డెకరేట్ చేశారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇక్కడ సలాలాలో వచ్చేసి ఖరీఫ్ అప్పుడు చాలా మంచిగా ఇనిషియేట్ తీసుకొని ఇలా చేశారు. ఔకత్ పార్క్ని ఒక థీమ్ పార్క్ లాగా, ఒక కార్నివాల్ టైప్లో. ఇంకా వచ్చేసి సమ్హారం విలేజ్ టౌన్, అది కూడా ఒక మంచిగా మనకు ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయో అలా వీళ్ళ కల్చర్ సంబంధించి అరేంజ్ చేశారనమాట. అది ఇంకో వీడియో ఉంది, నేను కామెంట్లో ఎక్కడైనా పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చూడండి. టూరిస్ట్ కోసం చాలా మంచిగా అరేంజ్ చేశారు ఇక్కడ మాత్రం ఖరీఫ్ అప్పుడు. అండ్ వచ్చేసి ఇది అన్నమాట, ఇది ఫుడ్ కోర్ట్స్కి వెళ్ళే దారి.
అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట అండి డెకార్. ఔకద్ పార్క్ అనే దాని ముందరే ఉంటుంది. ఇది చాలా మంచిగా వస్తున్నాయి ఫొటోస్ అయితే అక్కడ. అండ్ ప్రతి చోట అక్కడ లైట్తో డెకరేట్ చేశారు మంచిగా ఎలిమెంట్స్ అంతా. అండ్ ఎటు తీసుకున్న ఫొటోస్ మంచి బ్యాక్ డ్రాప్ అనమాట. చాలా కలర్ఫుల్గా చాలా మంచి క్రియేటివ్గా పెట్టారనమాట. పార్క్ వచ్చేసి చాలా పెద్దదన్నమాట అండి. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇంకా 2-3 గేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ లోపలికి వెళ్తుండగా పాత్వేస్ వస్తాయి కదా, అలాంటి దగ్గర డిఫరెంట్ డెకరేషన్స్ చేశారనమాట. ఇక్కడ ట్రయాంగిల్స్ చూడండి ఇలా పెట్టారు కదా పాత్వేలో. ఇంకొక సైడ్ కూడా ఇంకొకలాగా పెట్టారు బ్లూ కలర్లో అలా. అండ్ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి చాలా మంచిగా పెట్టారు. అక్కడ ఫుడ్ కోర్ట్స్ దగ్గరే చైర్స్ అండ్ టెంట్స్ వేశారనమాట. హ్యాపీగా కూర్చోవచ్చు మనము. అండ్ మధ్యలో వచ్చేసి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉందన్నమాట పార్క్ మధ్యలో. అండ్ నైట్ అయితేనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా జిప్ లైన్ కూడా ఉంది. ఇది ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట అండి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారో. ఇలాంటివి ఎంతమందికి ఇష్టం జిప్ లైన్ ఇలాంటివి అడ్వెంచరస్గా ట్రై చేయడం. నాకైతే చాలా ఇష్టం. నేను ఒక్కసారి ట్రై చేశాను షిమ్లాలో అనమాట. ఇక్కడ ట్రై చేయాలనిపించింది కానీ నాకు కుదరలేదు. అండ్ ఖరీఫ్ సీజన్ అప్పుడు వచ్చేసి ఇలా క్యారవాన్స్ లాగా అరేంజ్ చేశారనమాట అండి. రెస్ట్ రూమ్స్ ప్రతి ఒక్క చోట టూరిస్ట్ స్పాట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని చోట్ల పెట్టారు. అండ్ చాలా హైజీనిక్గా ఉన్నాయి. అండ్ వాటర్ సప్లై కూడా అంతే మంచిగా ఉండే. నాకు చాలా మంచిగా అనిపించింది అది మాత్రము. వన్ గుడ్ థింగ్ అది. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలకి గో కార్టింగ్ అనమాట. అండ్ అది ఒక ప్లే ఏరియా పిల్లలకి. పార్క్ చాలా పెద్దదన్నమాట అండి. అలాగే లోపలికి వెళ్తుండగా ఇక్కడ వచ్చేసి ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి బోర్డ్ గేమ్స్ ఉంటాయి కదా మనవి, లూడో అండ్ స్నేక్ అండ్ ల్యాడర్, ఇంకా ఏవో నాకు కరెక్ట్గా తెలియదు ఆ గేమ్స్. మీకు తెలిస్తే కానీ చెప్పండి. లైవ్లో ఆడచ్చు. దీన్ని పర్ఫెక్ట్గా ఏమంటారో నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ మేము కూడా ఆడాలని ట్రై చేసాం. వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు అండ్ చాలా టైం తీసుకుంటుందన్నమాట. ఇంకా జంగా కూడా ఉంది. ఇలా బాగా ఆడచ్చు కదా, చూసేకే బాగుంది. మేము ఆడదామంటే అక్కడ ఏది స్లాట్ ఖాళీగా లేదనమాట. ఫుల్ అందరు ఆడుతున్నారు. వాళ్ళ గేమ్ అయిపోయేకే చాలా టైం పడుతుంది. సో చూసాం ఇంకా మాకు కుదరలేదు. సో మేమైతే ఇంకా అక్కడ నుంచి వచ్చేసామన్నమాట. కానీ చాలా బాగుంది, టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. ఈ బోర్డ్ గేమ్ ఏదో మీకు తెలిస్తే కానీ చెప్పండి. నాకైతే ఇది తెలీదు, ఐడియా లేదు. నాకు అక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ అండ్ లూడో ఒకటే తెలుసు. ఇది కూడా ఏదో నాకు తెలియదు. మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎంత బాగుందంటే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి మంచిగా ఉందన్నమాట. పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ. అండ్ లేడీస్ కూడా చాలామంది అనమాట. దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ. ఖరీఫ్కి మెయిన్గా చాలామంది వస్తారనమాట అవుట్ సైడ్ నుంచి టూరిస్ట్. మేమంతా రౌండ్ వేస్తున్నాం అనమాట. ఇంకా ఇదే పార్క్, మెయిన్ పార్క్ ఇది ఒక్కటే ఉంటుంది నార్మల్గా. ఖరీఫ్ సీజన్ అప్పుడు మాత్రమే అలా థీమ్ పార్క్ లాగా డెకరేట్ చేశారు. తర్వాత అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఖరీఫ్ అప్పుడు మాత్రమే ఉంటుంది. ఇది మెయిన్ పార్క్. ఇంకా మేము అలా రౌండ్ వేస్తున్నాం అనమాట. మొత్తము ఒక రౌండ్ వేసాము. ఇది ఇంకా అక్కడ చూడండి ఏదో సమ్ డిటెక్టివ్ ఏదో అది గేమే అది కూడా. ఈ నెక్స్ట్ క్లిప్పింగ్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట అండి. పిల్లలకి జుంబా ఉందన్నమాట. జుంబా డాన్స్ సూపర్ ఉంది, క్యూట్ చేస్తున్నారు చూడండి. చాలా క్యూట్ ఉంది కదా అండి. ఇలా చాలా వాళ్ళు అరేంజ్ చేశారనమాట పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. సో దట్ వాళ్ళ పేరెంట్స్ని ఇరిటేట్ చేయకుండా ఉంటారు కదా అని.
అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా సరౌండింగ్స్లోనే ఉంటారనమాట. చైర్స్ అండ్ టెంట్స్ అలాగా వేశారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు. అండ్ ఇది వచ్చేసి బకూర్ షాప్ అనమాట అండి. బకూర్ అంటే గల్ఫ్ కంట్రీస్లో ఫేమస్ అనమాట. ఒమాన్లో ఇది సెంట్ అనమాట. అది ఒరిజినల్ ప్లాంట్స్ నుంచి వచ్చేది, మంచి ఫ్రేగ్రెన్స్. చార్కోల్లో అది వేసి వీళ్ళు డ్రెస్కి అండ్ హెయిర్కి వేసుకుంటారనమాట. వీళ్ళ ట్రెడిషన్ ఇది. అది ఆ షేప్లోనే ఉంటుంది చార్కోల్ వేసేది. సో షాపే ఆ షేప్లో పెట్టేశారు. చాలా బాగుంది కదా. అండ్ చెప్పాను కదా, పాత్వేస్లో అంతా డెకరేట్ చేశారు చాలా బాగా. అండ్ పిల్లలకైతే చాలా ఉన్నాయి అక్కడ ఎంజాయ్ చేయడానికి. అండ్ అక్కడ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ కూడా దొరుకుతాయి అన్నమాట పిల్లలకి. రెంట్కి తీసుకొని వాళ్ళు తిరగచ్చు అనమాట. అండ్ నేనైతే ఒక రౌండ్ అంతా వేసేసాము. ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి వెళ్తున్నాం అనమాట మేము. చిన్న పిల్లలకి వచ్చేసి ఇలాంటివి సైకిల్స్ ఏవో ఉంటుంది అనమాట, 3 వీల్స్ రెంట్కి ఇస్తారనమాట అండి. ఇంకా పెద్ద పిల్లలకి వచ్చేసి కొంచెం స్కేట్ బోర్డ్స్ అలాంటివి తీసుకుంటారు, ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్స్. ఇంకా మేమైతే ఫుల్ ఒక రౌండ్ వేసుకొని ఇప్పుడైతే మేము ఫ్రంట్కి వచ్చేసాము. ఇంకా ఎందుకంటే ఎంట్రన్స్లోనే కదా ఫుడ్ కోర్ట్ ఉంది, స్టార్టింగ్లో చెప్పాను ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఏదో ఒక ఫుడ్ అయితే తిందామని చెప్పి ఫుల్ రౌండ్ వేసాం, చాలాసేపు తిరిగాం, చూసామంతా. అండ్ ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, వాళ్ళకి చాలామంది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారనమాట. సో దట్ మనం ఎక్కువ ఫోకస్గా చేయకూడదు. నేను చాలా వరకు కవర్ చేశాను. మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అది ఒక ఎంకరేజ్మెంట్ అంతే. ఇది నేను షేర్ చేసుకుంటున్నాను నా మెమొరీస్, మీకు నచ్చితే మీరు కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇవి అనమాట ఫుడ్ కోర్ట్స్. ఇలా డిఫరెంట్ థీమ్స్లో పెట్టింటారనమాట ఫుడ్ కోర్ట్స్. అండ్ ఆ ముందరే మనకు సీటింగ్కి ఉంటుంది అనమాట, అక్కడ ఫుల్ ఆక్యుపై చేసేసారు. ఇది ఫ్రైస్ తీసుకున్నాను నేను, పెరి అండ్ మయోనీస్, ఇంకా ఏదో సాస్ వేసి ఇచ్చాడనమాట. ఇంకా మేమైతే అక్కడ కూర్చొని తిన్నామన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఇలా జ్యువెలరీ షాప్ ఒకటి నాకు కనిపించింది అనమాట. అదేదో సిల్వర్ ఐటమ్స్, స్టోన్స్ అండ్ రూబీస్ ఏవో పెట్టే సేల్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్లో వన్ సైడ్ ఫుడ్ కోర్ట్, మధ్యలో డెకరేషన్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చేసి కల్చరల్ ఈవెంట్ అనమాట. ఇది నడుస్తుంది అక్కడ. ఇది నైట్ టైం స్టార్ట్ అయింది. కల్చరల్ ఈవెంట్ అప్పుడు ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట అండి. అది ఒమాన్లో నేను కూడా చూడడం అది ఫస్ట్ టైం అనమాట. చూడండి, ఇంకెక్కడ వచ్చేసి చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో మనము బలూన్స్ షూటింగ్ ఉంటుంది కదా, ఇప్పటికి కూడా ఉంటుంది మనకు ఇండియాలో. అలా ఇక్కడ ఇది షూటింగ్ గేమ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫేస్ పెయింటింగ్ షాప్ కూడా ఉందన్నమాట అండి. ఫేస్ పెయింటింగ్స్ ఇక్కడ ఎంత క్రేజ్ అంటే పిల్లలకి, మాల్స్లో కూడా ఉంటాయన్నమాట ఇవి. వాళ్ళకి కావాల్సినది అడిగి వాళ్ళు ఫేస్ పెయింట్ చేయించుకుంటారు, ఎంత క్యూట్గా. అండ్ చెప్పాను కదా, నైట్ అయితేనే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. ఇది స్టార్ట్ అయింది అదే 8:30 అలా ఆ టైంలో. ఇది నాకు చాలా నచ్చింది. ఒక థీమ్ పార్క్లో నాకు ఫేవరెట్ అనమాట. ఇది చాలా బాగుండే. అండ్ అక్కడ ఫుల్ క్రౌడ్ కూడా అలాగనే ఉన్నారు, అందరు ఫొటోస్ తీసుకుంటా. మ్యూజిక్ వస్తుంది, ఆ టైంకి స్టార్ట్ అవుతుంది, అది చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే అది క్యాప్చర్ చేస్తున్నాను నేను.
ఇంకే వీడియో ఇంతే అండి. లాస్ట్ వచ్చేసి ఇదే మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అనమాట. ఇంకా లాస్ట్లో కొన్ని మా మెమరీస్ షేర్ చేశాను. షీతో వచ్చినాక ఇంకోసారి వెళ్ళాం, కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. మీకు నచ్చితే తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఓకేనా? నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా. ఇవి నా బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట అండి. ఐ వాంటెడ్ టు షేర్ దెమ్ విత్ యూ. అండ్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.